హాయ్ ఫ్రెండ్స్, స్వప్న రహస్యాలు పార్ట్ 3. న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ ధ్యాన జ్ఞాన ఋషి సాయిరత్న భీమ్నేని వంశీకిరణ్ గారు ఆధ్యాత్మిక స్వప్నాలపై అనేక పరిశోధనలు చేసి స్వప్నాల ద్వారా దేవాత్మలతో అనుసంధానమై మన సమస్యలకి పరిష్కారాలను కనుగొంటూ మనల్ని మనం ఉన్నతీకరించుకునే సులభమైన మార్గం స్వప్న రహస్యాలు అనే అద్భుతమైన గ్రంథరాజం ద్వారా మనకి అందించడం జరిగింది. ఆ పుస్తకంలోని స్వప్న సందేశాలను ఎవరు పంపిస్తారు అనే టాపిక్ ఈరోజు మనం తెలుసుకుందాం. స్వప్న సందేశాలను ఎవరు పంపిస్తారు అది తెలుసుకునే ముందు మనం స్వప్నాల గురించి ఒక సత్యం తెలుసుకోవాలి. ఈ సృష్టిని సృష్టించి నడిపిస్తున్నది సర్వాత్మ అయితే ఆ కార్యభారాన్ని భుజాలపై వేసుకుని నిర్వహిస్తున్నది మాత్రం దేవాత్మలు. వీరినే ఏంజిల్స్, దేవదూతలు, మాస్టర్స్ అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. సృష్టి యొక్క చక్రాన్ని ధర్మంలో నడిపిస్తూ అవసరమైనప్పుడు హెచ్చుతగ్గులు సరిచేస్తూ ఉంటారు. దానిలో భాగంగా భూమి మీద ఉన్న మానవ జాతిని గమనిస్తూ వారికి కావలసిన సలహాలు, సహాయాలు వారి వారి అర్హతలను బట్టి కర్మశేషాలను వీరు అందిస్తూ ఉంటారు. కానీ భౌతికంగా కనిపించరు. దివ్యచక్షువుతో మాత్రమే వారిని చూడగలం. యోగులు, ఋషులు, మహర్షులు ఎంతోమంది ధ్యాన సాధన చేసి వారిని దర్శించుకొని ఎంతో జ్ఞానాన్ని పొందారు. అంటే మన సమస్యలు పోగొట్టుకోవాలంటే పైనున్న దేవాత్మలతో మనం అనుసంధానం అవ్వాలి. అది కావాలంటే ధ్యానం చేసి మనోనేత్రం సాధించుకోవాలి అన్నమాట. కనుక దేవాత్మలు మనల్ని కలవాలంటే స్వప్నాల ద్వారా మనతో అనుసంధానమై స్వప్న సందేశాలు అందిస్తూ ధర్మ మార్గాన్ని నిర్దేశిస్తూ ఉంటారు. కనుక మనం కలే కదా అని కొట్టిపారేయకుండా మీకు వచ్చిన స్వప్నాన్ని మాస్టర్స్ సందేశాలుగా భావించి జాగ్రత్తగా గుర్తుంచుకొని వాటిని విశ్లేషించుకొని జీవన గమనాన్ని సరిచేసుకుంటే జ్ఞానవంతులం అవుతాం. సంధ్యా సమయాలు. చాలామందికి కలలో తమకి తాము గుడ్డివారిగా కనిపిస్తారు. కలలను సరిగ్గా చూడలేరు లేదా గుర్తుంచుకోలేరు. కారణం ఏంటంటే వారికి మనోనేత్రం వికసించకపోవడమే. దాన్ని సాధించుకోవాలంటే సంధ్యా సమయాలలో ధ్యానం చేయాలి. సంధ్యా సమయం అంటే సూర్యుడు ఉదయించే సమయం, అస్తమించే సమయం కాదు. సంధ్య అంటే మధ్యలో అని అర్థం. మీరు నిద్రపోవటానికి, నిద్రపోయాక ఆ మధ్యలో ఉన్న సమయమే సంధ్యా సమయం. సహజంగా మనం నిద్రలోకి వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది. అది ఎంత అంటే ఆ వ్యక్తి మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. అంటే మీరు నిద్రపోవడానికి మరి నిద్రపోయాక మధ్యలో ఉన్న సమయం పేరే సంధ్యా సమయం. అదేవిధంగా మెలకువ వచ్చాక నిద్రలోంచి లేవడానికి మధ్యలో ఉన్న సమయం పేరే సంధ్య. ఖచ్చితంగా చెప్పాలంటే ప్రతిరోజు నిద్రపోయి లేచేటప్పుడు, అంటే ఈ లోకంలోంచి మరో లోకంలోకి వెళ్ళినప్పుడు, వేరొక లోకం నుంచి ఈ లోకానికి వచ్చినప్పుడు పట్టే సమయం పేరే సంధ్యా సమయం. అంతేకాని సూర్యోదయం, సూర్యాస్తమయం మన సంధ్యా సమయాలు కాదు. అవి జంతు వృక్ష జాతుల యొక్క సంధ్యా సమయాలు. మన సంధ్యా సమయాలు నిద్రలోకి వెళ్ళడానికి మరి నిద్రలోంచి లేవడానికి మధ్య ఉండే సమయాలు. ఒకప్పుడు కరెంటు లేని రోజుల్లో ప్రజలు పొలం పనులు చేసుకొని సూర్యుడు వెళ్ళిపోగానే నిద్రపోయేవాళ్ళు. సూర్యోదయం కాగానే నిద్ర లేచేవారు. అవే సంధ్యా సమయాలు అనుకున్నారు. నిజానికి అది భూగోళానికి సంబంధించినది. కానీ మనుష్యుల సంధ్యా సమయాలు మాత్రం వారు నిద్రలోకి వెళ్ళే సమయం, మరి నిద్ర లేచే సమయం మాత్రమే. సంధ్యా సమయం అన్నది చాలా విలువైన సమయం. ఈ సమయ పాలన ప్రతి ఒక్కరికి ప్రతిరోజు మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఏ రోజు మనం ఒకే సమయానికి నిద్రించం, ఒకే సమయానికి నిద్రలేవం. కనుక ప్రతి ఒక్కరి సంధ్యా సమయాలు వారి దైనందినపు జీవితంలో నిద్రించే సమయాన్ని అనుసరించి ఉంటాయి. ఈ సంధ్యా సమయాలు ఎంతో విలువైనవి. అందుచేత ఆ సమయాన్ని ధ్యానంలో పెడితే మనోనేత్రం వికసిస్తుంది.
దానివలన స్వప్నాలను స్పష్టంగా చూసే శక్తి వస్తుంది. అంతేకాక ఈ శక్తి వలన దైనందికపు జీవితంలో కూడా ఉత్సాహంగా ప్రవర్తిస్తాం. మనోనేత్రం. 2 కళ్ళు మూసుకొని నిద్రించినప్పుడు స్వప్న దృశ్యాలను ఎవరు చూస్తున్నారు, ఏ కళ్ళతో చూస్తున్నాం అన్నది గమనించాలి. దృశ్యాన్ని చూస్తోంది జీవాత్మ, మరి చూపిస్తోంది మనోనేత్రం. అంటే దివ్యలోకాలను చూడాలంటే మనోనేత్రానికి శక్తి సమకూరాలి, తద్వారా అది వికసించాలి. మనోనేత్రం బలహీనంగా ఉంటే జీవాత్మ చూసే దృశ్యం కూడా బలహీనంగా ఉంటుంది. కనుక మనోనేత్రానికి శక్తి సమకూరాలంటే నిద్రపోయే ముందు ధ్యానం చేసి నిద్రపోవాలి. నిద్ర లేచే ముందు మళ్ళీ ధ్యానం చేసి నిద్ర లేవాలి. ఇలా సంధ్యా సమయాలలో ధ్యానం చేయడం వల్ల మనకి 6th సెన్స్ యొక్క శక్తి పెరిగి స్వప్న దృశ్యాలు చక్కగా అవగతం చేసుకుంటాం. దాంతో పైలోకపు మాస్టర్స్తో అనుసంధానం పొంది జ్ఞానవంతమైన జీవితాన్ని గడిపి జనన మరణ చక్రం నుండి విడిపడతాం. మనోనేత్రం యొక్క శక్తిని పెంచే విధానం. మీ పనులన్నీ పూర్తి చేసుకున్నాక రాత్రిపూట నిద్రపోయే ముందు, అది ఏ సమయమైనా సరే, మీరు నిద్రించే ప్రదేశంలోనే హాయిగా కూర్చోండి. కళ్ళు 2 మూసేసుకోండి. అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ వాటి వెంట పోకుండా, వాటిని పట్టించుకోకుండా మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిస్తూ కూర్చోండి. మళ్ళీ ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని మధ్యలోనే కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టండి. అలా 20 నిమిషాల పాటు చేయండి. క్రమంగా నిద్ర వస్తుంది. కళ్ళు తెరవకుండానే పడుకొని నిద్రపోండి. మధ్యరాత్రిలో లేదా తెల్లవారుజామున ఎప్పుడు మెలకువ వచ్చినా మళ్ళీ పైన చెప్పిన విధంగా చేస్తూ నిద్రపోండి. పొద్దున్న నిద్ర లేవగానే మంచం దిగి పరిగెత్తకుండా అదే ప్రదేశంలో కూర్చొని పైన చెప్పిన విధంగా ధ్యానం చేసి నెమ్మదిగా కళ్ళు తెరిచి దైనందిన కార్యక్రమాల్ని ప్రారంభించుకోండి. ఈ లోకంలోంచి పైలోకంలోకి వెళ్ళే ముందే, అంటే నిద్రించే ముందు పైలోకంలోంచి ఈ లోకంలోకి వచ్చే ముందు, అంటే నిద్ర లేచే ముందు ఖచ్చితంగా ధ్యానం చేస్తే రాత్రిపోయిన నిద్ర అంతా యోగ నిద్ర అవుతుంది. తద్వారా మనోనేత్రం వికసిస్తుంది. అంతేకాదు, పగటిపూట ఎవరి వయస్సు ఎంతో అన్ని నిమిషాలు రోజుకు ఒక్కసారైనా శ్వాసను గమనిస్తూ ధ్యానం చెయ్యాలి. దానివలన పైలోకపు వాసులతో అనుసంధానమై వారి సందేశాలని అందుకోవచ్చు. తద్వారా ఒక జన్మలో నేర్చుకోవాల్సింది ఒక స్వప్నంతోనే నేర్చుకోవడం పూర్తవుతుంది. స్వప్న సందేశాల్లోని రకాల గురించి రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.